హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవని హరి బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు లాంగ్ వీడియో తీసేస్తున్నాను. చూసేయండి అని చెప్తున్నాను మీకు. లాంగ్ అంటే మరీ లాంగ్ ఉండాలండి, జస్ట్ 4 minutes ఉంటుంది. 4 గంటలు కష్టపడితే 4 నిమిషాలుగా చేసి పెట్టాను. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్. నేను మండే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంత లేట్ అయిందంటే పిల్లలతో వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి కుదరలేదు. అందులో కొంచెం కోల్డ్ వేసింది మా బాబుకి. ఇంకా నన్ను వదలకుండా నా సంఖ్య ఎక్కి కూర్చున్నాడు, దిగలేదు. ఇక్కడ మా తమ్ముడైతే మా అమ్మ హెల్ప్ చేసేస్తాడు మిక్సీ పట్టేయడంలో. మళ్ళీ బొరుగులు కూడా తడిపిస్తాడు. కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడు అమ్మకుంటే మటుకు. ఎందుకంటే మా పిల్లలతో చేయలేము, ఇంకా వాడు చేయక తప్పదు. మా అమ్మకి పోయి హెల్ప్ చేయపోరా అంటే ఏడుస్తుండు నా కొడుకు చేయనని. అది చూసి మా తమ్ముడు నవ్వుకుంటుండు. అల్లుడికి మర్యాదలు జరిగిపోతున్నాయి ఇక్కడ. మనకు కూడా కాఫీ ఇచ్చేసింది, సారీ టీ. తాగుతారు రండి. ఒక పక్క బొరుగులకైతే అయిపోతుంటే మా అక్క బజ్జీకి పిండి కలిపేసేస్తుంది. మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కాబట్టి బజ్జీలకు కావాల్సినవన్నీ తరిగిచ్చేస్తున్నా. ఆ తర్వాత బజ్జీ మా అక్క కలపలేకపోయింది, వాళ్ళ పాప ఏడుస్తుంటే సరే అని నేను కలుపుతున్నా. ఆడికి నా పిల్లలు కూడా చూడండి ఎంత మీద పడుతున్నాను. పెట్టాలంట పిండి వాళ్ళకి. మీ పిల్లలు కూడా ఇంతేనా, పిండి అడుగుతుంటారా? అందరి పిల్లలు అంతే. ఇక్కడ నేను తప్పేటట్టు లేదు, ఇంకా తరగాల్సిందే. పదండి తరుగుదామని చెప్తున్నాను మీకు. మిర్చి తప్ప అన్నీ అయిపోయాయి. ఆ మిర్చి ఎందుకు కాలేదంటే మా పిల్లల వల్లే కాలేదు. తరుగుతుంటే మీద పట్టేస్తుంటే మనం వాళ్ళు ఎక్కడ పట్టుకురో అని భయం ముందు. చూడండి కోతి పిల్లల ఖర్చుకుంది మా విషి. ఇక్కడ నా హెయిర్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, తలకు పోసుకున్న చిన్న జుట్టు కాబట్టి అలానే ఉంటుంది. బజ్జీ వేసుకుందాం రండి, తిందాము, వేసుకుందాం కాదు. ఎందుకంటే బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టమోటా బజ్జీ ఎందుకంటున్నా అంటే నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను ఇక్కడ మా ఇంట్లో మొక్క చేస్తుంటే. బాగుంది, ట్రై చేయొచ్చు. మనం బిల్డప్ కోసం వచ్చాం రండి, బాబుని ఎత్తుకొని మరి కెమెరాలో కనిపిస్తే బాగుంటుందని. అవును, ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్ళారు? మీ మమ్మీ వాళ్ళ ఇంటికి లేకపోతే ఏదైనా టూర్ ప్లాన్ చేశారా? సరే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే టిఫిన్ అయిపోయింది. మా తమ్ముడు అయితే బయట పెట్టేస్తుండు. ఎందుకంటే మాకు ఇది ఒక గుడ్ హ్యాబిట్ అని చెప్పచ్చు. ప్రతిరోజు పెడతారు, ఈ రోజనే కాదు. కాకులకు కోతులకు ఎవరికో ఒకరు తినేస్తాయి. మా ఇంటి దగ్గరికి వస్తాయి అన్నీ. మా బాబుకి అయితే పెట్టేసినాక మా రిషికి ఇస్తే ఇక్కడ తిందంట. కొంచెం ముసలోళ్ళు అంటే ఎక్కువ ఇష్టం మా రిషికి, అందుకే పైన మా అవ్వ దగ్గరికి పోయి తింటుంది. టమాటా బజ్జీ రివ్యూ ఇచ్చేస్తుంది మీ అక్క. బాగుంది, ట్రై చేయండి అని చెప్తున్నాను నేను. ట్రై చేయండి ఇంట్లో ఒకసారి, నిజంగా బాగుంది. కురుకురేలో బొమ్మలు వస్తాయి, గుర్తుందా మీకు? ఇక్కడ మా పిల్లలకి వాచ్లు వచ్చాయి. అందరికీ సంబరపడిపోతున్నాం. మా కాడైతే పోయి ఇంట్రెస్ట్ చూపించిండు దీని మీద. మా ఇద్దరు పిల్లలైతే హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో వాచ్ వచ్చింది ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మీకే వాచ్లో టైం చూపిస్తున్నారు. అవును, మా పిల్లల వాచ్లో టైం కనిపించిందా? ఇంకా పిల్లల్ని రెడీ చేసేసుకోవాలి కదా, అందుకే రెడీ చేసేసుకొని జడలు వేసేసుకుంటున్నాం. ముందు వాళ్ళని రెడీ చేస్తే సగం పని అయిపోయినట్టే మనకి. జడ అస్సలే నీట్లేదు, తన్నే వేసుకుంటుందంట. అందుకే నేను రెడీ అయిన ఫోటో తీస్తుంటే మూతి తిప్పుతుంది. ఎక్కడున్నా నా కొడుకు మటు కనపడాల్సిందే. కెమెరాకి చెయ్యి అడ్డు పెట్టేస్తుండు. నా వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా జనాలకు చేరుతుంది ఆ వీడియో.